బీఆర్కే చాక్లెట్. చిన్న పిల్లల్లో ఈ పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. ఈ చాక్లెట్ ఇస్తామంటే ఏ పనైనా చేయడానికి రెడీ అయిపోతారు చిన్నపిల్లలు. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చాక్లెట్ ఇస్తామంటే ఎగిరి గంతేస్తారు. ఇంకా చెప్పాలంటే చాక్లెట్ లవ్లో పడని వారంటే ఉంటారేమో. ఆఖరికి కుర్రాళ్ళు సైతం లవ్ ప్రపోజల్ చేసే సమయంలో ఈ చాక్లెట్తోనే ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేస్తారు. ఇంకా లవర్స్ అయితే ఈ చాక్లెట్తో లిప్ కిసెస్ సైతం పెట్టుకుంటారు. ఇక వయసుతో పని లేకుండా ఎవరైనా ఇష్టపడేది చాక్లెట్, అందులో ఏ డౌట్ లేదు. అయితే తాజాగా ఈ చాక్లెట్తో కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు సైతం ఉన్నాయట. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. యూకే యూనివర్సిటీ ఆఫ్ సర్వే పరిశోధకులు తాజాగా చేపట్టిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. డయాబెటిక్, బీపీ ఉన్నవారికి, ఏజ్ ఎక్కువైన వారికి, అలాగే వెయిట్ ఎక్కువ ఉన్న వారికి కూడా అవసరమయ్యేది డార్క్ చాక్లెట్. ఈ డార్క్ చాక్లెట్ మేలు తప్ప కీడు చేయదని చెబుతున్నారు. ఆఖరికి బీపీని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందట. డార్క్ చాక్లెట్, ద్రాక్ష, ఆపిల్, టీలను రోజు తీసుకుంటే అధిక రక్తపోటును తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమైన ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు రక్తపోటును నియంత్రిస్తాయని, గుండె ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషించే రక్తనాళాల లోపల సన్నని పొర ఎండోథీలియం పనితీరును మెరుగుపరుస్తాయని పరిశోధకులు అధ్యయనంలో కనుగొన్నారు. కోకో, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఆపిల్స్, బెర్రీలు, ద్రాక్షలు వంటి వాటిలో ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇక ఈ ఆహార పదార్థాలను కొద్ది మొత్తంలో రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే ఈ ఆహార పదార్థాలు వైద్యులు సూచించే మందులకు ప్రత్యామ్నాయం కాదని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 128 కోట్ల మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు, గుండెపోటు, గుండె వైఫల్యం, మూత్రపిండాల వ్యాధులు లాంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి రక్తపోటును నియంత్రించే మందులు వాడకపోవడంతో పాటు సమతుల ఆహారం తీసుకుంటూ, శారీరకంగా చురుగ్గా ఉంటూ, ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండాలి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన బీఆర్కే న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అభిప్రాయం తెలియచేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.